జీవితం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. ఏదో ఒక సందర్భంలో సమస్యలు, సవాళ్లు, బాధలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండటం, ప్రతికూలంగా ఉన్నప్పుడు బాధపడటం మానవ సహజం. రిలేషన్షిప్లో బ్రేకప్ కూడా అటువంటి అనుభూతినే కలిగిస్తుందని హ్యూమన్ రిలేషన్ నిపుణులు చెప్తున్నారు. ప్రేమికులు, భార్యాభర్తలు, ఇంకెవరైనా సరే వ్యక్తుల మధ్య ఎడబాటు అనేది ఒక బాధాకరమైన అనుభవంగా ఉంటుంది, కానీ శాశ్వతంగా అలాగే ఉండిపోకపోవచ్చు. మనుషులందరూ బాధలను తట్టుకోగలుగుతారని, వాటిని ఎదుర్కొనే క్రమంలో రియలైజ్ అవుతారు. ఈ పరిస్థితినే బ్రేకప్ ఆప్టిమైజ్గా పేర్కొంటున్నారు నిపుణులు. ఎడబాటును వ్యక్తులు ఎలా మేనేజ్ చేస్తారో చూద్దాం. కొన్ని విషయాల్లో మీరు ఎలా ఫీలవుతారో ఆ విషయాలు మిమ్మల్ని అలాగే ప్రభావితం చేస్తాయంటారు మానసిక నిపుణులు. ప్రేమ, అనుబంధం, జ్ఞాపకాలు కూడా అంతే. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం చేదుగా ముగిస్తే బాధపడటం సహజమే, కాని ఆ తర్వాత ఆ పరిస్థితులను అలవాటు చేసుకోవడం, సమాజం ద్వారా నేర్చుకోవడం బాధను మర్చిపోయేలా చేస్తుంది. ఇక్కడ లెర్నింగ్ మెథడ్ కీలక పాత్ర పోషిస్తుంది. మీ మనసు, మెదడు పరిస్థితులను సమన్వయం చేసుకుంటూ ఎడబాటును భరించేలా అనుకూలపరుస్తాయి. దీనినే బ్రేకప్ ఆప్టిమైజ్ అంటారు. ఇందులో కమ్యూనికేషన్ కీ రోల్ పోషిస్తుంది. ఒక వ్యక్తి తాలూకు జ్ఞాపకాలను మేనేజ్ చేయడంలో, వారు లేకుండా జీవించడంలో మీకు మీరు ఓదార్పునిస్తూ మీ మనసును కమ్యూనికేట్ చేస్తారు. కాబట్టి మీరు బాధల నుంచి వాస్తవంలోకి వస్తారు. దీంతోపాటు పర్సనల్ గ్రోత్ పై కేంద్రీకరించడం, ఇష్టమైన యాక్టివిటీస్లో పాల్గొనడం, పుస్తకాలు చదవడం వంటివన్నీ మిమ్మల్ని మార్చేస్తాయి. ఆప్టిమైజ్ చేసుకోవడం ద్వారా జీవితంలో బ్రేకప్ను ఒక వైఫల్యంగా భావించి మిమ్మల్ని మీరు కోల్పోకుండా దానిని తట్టుకుని, ఎదుర్కొని హ్యాపీగా జీవించవచ్చు.